ప్రేమ, నమ్మకమైన యేసు నామంలో చెమ్ములు పలుకుతూ, ఈనాటి బంగారు పరుగులో కొన్ని ఆత్మీయ జీవిత సత్యాలు తెలుసుకుంటూ, మరి ఈ సమాజంలో క్రైస్తవులలో 4 రకాల వ్యక్తిత్వాలు ఉండేటువంటి వివరణ తెలుసుకుందాము. చాలా ఆసక్తికరంగా నేను మరి ఒక యూట్యూబ్ ద్వారా సేకరించిన అనుభవాల్ని మీతో పంచుకుంటాను. దేవుడు నీ బలమైతే, నీ బలహీనత కూడా విజయంగా మారిపోతుంది. గురులేని బ్రతుకు దరిచేరని నావ వంటిదని దేవదాసయ్య గారు చెప్పారు. సమయం ప్రతికూలంగా ఉన్నప్పుడు ఓర్పుతో ఉండాలి. అనుకూలంగా ఉన్నప్పుడు వినయంతో ఉండాలి. ఒక వ్యక్తి తన పిల్లలకు మరియు మనవరాళ్లకు అందించగలిగే గొప్ప వారసత్వము డబ్బు లేదా వస్తువులు కాదు. అది ప్రవర్తన మరియు విశ్వాసం మాత్రమే అని బిల్లీ గ్రహాం గారు అన్నారు. సాధించాలని తపన ఉన్న చోట అసాధ్యం అనే పదానికి చోటుండదు. మీ జీవితానికి సంబంధించిన దేవుని ప్రణాళిక ఎల్లప్పుడూ నీ సొంత ప్రణాళిక కంటే మెరుగైందని డేవిడ్ జెర్మియా అని ఆయన అన్నారు. జెర్మియా జీవితమే అశాశ్వతమైనప్పుడు కష్టాలు, బాధలు శాశ్వతంగా ఎలా ఉంటాయి? అందుకు ప్రతి నిమిషము నవ్వుతూ గడిపేయాలి, ఆనందంగా ఉండాలి. మనము మనకి ఈ భూమి మీద ఒక పని ఉంది. అది ఆత్మలను సంపాదించడం. జాన్ వెస్లీ గారు అన్నారు. నలుగురికి మేలు జరుగుతుందంటే ప్రతిఫలంగా ఏమీ రాకపోయినా మంచి పని చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. మరి లోకం మన దగ్గర ఏముంది అనే దానిపై దృష్టి పెడుతుంది. కానీ దేవుడు మనం ఎలా ఉన్నాం అంటే మన వ్యక్తిత్వం ఎలా ఉందని దృష్టి పెడతాడు. రేనాల్డ్ రెవెన్ హిల్ అని ఆయన చెప్పాడు. అందమైన శరీరం కన్నా ఆరోగ్యమైన శరీరము ఎంతో విలువైంది. ఆరోగ్యంగా ఉండాలి. ఆత్మీయ ఆరోగ్యం కూడా మంచిది. ఆత్మవిశ్వాసంతో ఉండాలి. దేవుని సన్నిధి భయానికి ముగింపు. మరి నీకు తోడై ఉన్నాను అని చెప్పిన అభయము మనం స్వతంత్రించుకోవాలి. దేవుడు మనతో ఉన్నప్పుడు పరిస్థితులు ఎంత కఠినమైనా మనం భయపడాల్సిన అవసరం లేదు. ఆత్మీయ జీవితంలో ధైర్యంగా ముందుకు సాగిపోగలము. నేను నీకు తోడై ఉన్నాను, నీకు ఏ హాని కలుగుదని చెప్తారు. ఈ రకంగా నిన్ను చేసిన దేవుడు నీకు ఏ సమయంలో ఏమి ఇవ్వాలో అవి తప్పనిసరిగా ఇస్తాడు. నువ్వు ఆయన కోసం వేచి ఉండు, ఆయన ప్రార్థించు, ఆయన అన్నీ నీకు ఇస్తాడు. భయపడకు, దిగులు చెందకు. మరి గౌరవం అనేది మన వ్యక్తిత్వం అతి ముఖ్యమైన పెట్టుబడి లాంటిది. అది ఇతరులకి ఎంత ఎక్కువ ఇస్తే అంత రాబడి పొందగలుగుతాం. మీరంటూ ఒక లక్ష్యం పెట్టుకొని పనిచేయాలి. మరి ఆ రకంగా సూర్యుడి కంటే ముందు లేచి, ఎవరి నిద్ర లేచి ప్రాతకాలం లేచి, క్రీస్తు కూడా ఉదయాన్నే లేచి ప్రార్థించేవాడు కదా! మరి ఆ లక్ష్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు మనల్ని ఏం చూస్తాడులే అని నలుగురిని మోసం చేసి 10 కుటుంబాలని రోడ్డున పడేసి అడ్డదారిలో డబ్బు సంపాదించి విర్రవీగేటప్పుడు తెలియదు. మన పాపాలు పండి ఆసుపత్రిలో రోగాలు లెక్కపెట్టినప్పుడు, గోడ మీద ఇంటెన్సివ్ కేర్‌లో మనం ఉన్నప్పుడు, మనం అప్పుడు ఇంటెన్సివ్ కేర్ అంటే ఐసీయూ, ఐసీయూ నేను నిన్ను చూస్తున్నాను. అంటే దేవుడు పైనుండి మనకిక్కడ నేను చూస్తున్నాను హాస్పిటల్‌లో నిన్ను, నువ్వు చేసిన పాపాలకు ప్రతిఫలం అని చెప్తారట. నిజమే కదా! ఎదుటివారు మనకు నచ్చాలన్నా, మనం ఎదుటివారికి నచ్చాలన్నా, మన ప్రవర్తనే ముఖ్య కారణమని గ్రహించుకోవాలి. ఒకడు నీ గురించి తప్పుగా మాట్లాడుతున్నాడని ఆలోచిస్తే, నీ సమయం వృధా చేసుకోకు. అలాంటి వాళ్ళ మాటలు నీకు వినబడనంత ఎత్తుకెళ్ళిపోవాలి. మనం మనం అంటే ఉపేక్షించాలని. అపార్థం చేసుకొని నిందించే ప్రతి ఒక్కరికి మనం సమాధానం చెప్పక్కర్లేదు. అర్థం లేని మాటలకు బాధపడకూడదని మన మనసుకు చెప్పుకుంటే చాలు. అది చాలా మంచి మాటండి. మరి సమస్యలు లేకపోతే జీవితంలో కొత్తదనం లేదంటే, మీరెప్పుడు ఓడిపు లేదంటే, ఎప్పుడు కొత్తగా మీరు ప్రయత్నించినట్టే. సమస్యల్లో దేవుడు పరిష్కారం చూపిస్తాడు కదా! సమస్య చిన్నదైనా, పెద్దైనా సామరస్యంగా పరీక్షించుకోవాలి. అటువంటి చోట చిరుబుర్రులాడితే వాతావరణం మారిపోతుంది. అప్పుడు ప్రతి చిన్న మాట వివాదం అవుతుంది. అనుబంధం బాగుపడాలంటే హ్మ్, భావ భావ వ్యక్తీకరణ, స్వేచ్ఛ అవతల వాడికివ్వాలి. అప్పుడు మన సమస్య సరిగ్గా కనబడదు. అందమైన జీవితం వెతికితే దొరకదు. మనం నిర్మించుకోవాలి. మనముగానే దేవుని యొక్క సహాయంతో మన వ్యక్తిత్వాన్ని కాపాడుకోవాలి. ఉలి దెబ్బలకు భయపడితే శిల శిల్పం కాదు. సమస్యకు భయపడితే మనిషి మహర్షి మంచి వ్యక్తిత్వం గల వ్యక్తిగా రూపొందలేడు. దేవుని సహాయం కోరుకోవాలి. మరి నాలో నా కొరకు మరణిస్తూ జీవిస్తాను. క్రీస్తు కొరకు జీవిస్తూ మరణిస్తాను. పౌలు మాట అదే గదా! బ్రతుకుట మరి చావైతే లాభం, బ్రతుకుట క్రీస్తే అని. కాబట్టి నేను క్రీస్తు కొరకే మరణిస్తూ క్రీస్తుకో జీవించాలి అనే ఒక మాట విశ్వాసకుండాలి. ఏ మదర్స్ ఫస్ట్ వర్క్ ఈస్ టు బ్రింగ్ హర్ చిల్డ్రన్ టు క్రైస్ట్. మరి జాన్ వెస్లీ, చార్లెస్ వెస్లీ తల్లి సుజనా వెస్లీ తన బిడ్డల కోసం రోజు ప్రార్థిస్తూ ఈ ఆశయంతో జీవించిందండి. తల్లిత్వం ఏంటంటే
క్రీస్తు దగ్గరికి తన పిల్లల్ని చేర్చాలి. వాళ్ళు ప్రభు మీద ఆధారపడాలని కోరుకుంది. కన్నీళ్లతో నీ సమస్యను యేసయ్యకి చెప్పుకోవాలి. నీ కన్నీరు దేవుడు ఆనంద బాష్పాలుగా మార్చేస్తాడు. ఆయన గొప్ప దేవుడు. తర్వాత వాక్ విత్ గాడ్ వెన్ యువర్ హార్ట్ నీడ్స్ కంపెనీ. నీకు తోడు కావాలంటే ఆయనతో నడవాలి. తర్వాత టర్న్ టు గాడ్ వెన్ యూ నీడ్ సమ్‌వన్ టు లీన్ ఆన్. ఎవరి మీద ఆనుకోవాలంటే ఆయన వైపే తిరగాలి. టేక్ యువర్ హ్యాండ్స్ వెన్ యూ ఫీల్ ఎలోన్. ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన చేయి పట్టుకోవాలి. దక్షిణ హస్తం ఆదుకుంటుంది కదా. హీ ఈస్ దేర్ వెన్ యూ నీడ్ హిమ్ మోస్ట్. అత్యవసర పరిస్థితిలో ఆయన నీకు అంటే తత్వరము అంటే నీకు త్వరితంగా నీకు సహాయం అందిస్తాడు. హీ ఈస్ దేర్ వెన్ యూ నీడ్ అని. అవసరమైనప్పుడు తప్పకుండా ఆదుకుంటాడు. నెవర్ గివ్ అప్, నెవర్ బ్యాక్ డౌన్ అండ్ నెవర్ లూజ్ ఫెయిత్. ఆ విశ్వాసాన్ని ఎప్పుడు కోల్పోకూడదు. నెవర్ టర్నింగ్ బ్యాక్, వెనక్కి ఎక్కువ తిరగద్దు. ప్రభు వైపు ముందుకే సాగాలి. ట్రస్ట్ గాడ్, హీ కెన్ డూ ద ఇంపాసిబుల్. అసాధ్యాన్ని సుసాధ్యం చేసే నమ్మకం ఆయనలో ఉంచుకోవాలి. ఏదైనా చేయగలడు, ప్రతి పరిస్థితిని మార్చగలడు అని మనం ధైర్యంగా ఉంచుకోవాలి. అయితే క్రైస్తవుల్లో ఎన్ని రకాలు ఉంటారో మనం గమనిస్తే ఆ బలహీనతలు ఎలా ఉంటాయో చక్కగా వివరంగా తెలుసుకోవడానికి ఇది ఒక చక్కని సందేశం అండి. మనలో అందరూ క్రైస్తవులమైనా ప్రభువా అని పిలిచేవారంతా క్రైస్తవులా కాలేము. క్రైస్తవులను మరి అందరినీ క్రైస్తవులుగా స్వీకరించలేము. దేవుడు ఎందరు క్రైస్తవులు కాగలరు? చెట్టు ఫలాన్ని బట్టి తెలుస్తుంది కదా. మత్తయి 7:20. వీరి క్రియలు ఫలాలు ఎలా ఉంటున్నాయి, మన క్రియలు ఆ ఫలాలు ఎలా ఉంటున్నాయి? మరి క్రీస్తు పోలిన జీవితంలో మరి అంతవరకు జీవిస్తూనే ఉండాలి. నోటి మాటలతో చెప్పుకునే క్రైస్తవులు కాలేము. కాబట్టి వారి ఫలం వలన తెలుసుకుంటాం. నిజమైన క్రైస్తవులు తెలుసుకుంటకు క్రియలు ఎలా ఉన్నాయి, ప్రభుని కోరే క్రైస్తవులు ఎలా ఉండాలో తెలుసుకోవాలి. ఏ క్రైస్తవ్యంలో మనం ఎదగాలంటే మన ఆత్మీయత పెంపొందించుకోవడానికి మనం ప్రయాసపడాలి. ఒక మొదటి కేటగిరీ ఎవరంటే లోకానుసారమైన క్రైస్తవులు. లోకానుసారమైన క్రైస్తవులు అంటే లోకాన్ని ఎక్కువగా ప్రేమించేవాళ్ళు. మరి చర్చికి వస్తారు, మరి మెడలో సిలువ ఉంటుంది, సిలువ మోస్తూనే క్రైస్తవులు అనుకోవడానికి వీల్లేదు. ఆ రకంగా మరి ఆర్ యు వేరింగ్ ద క్రాస్ అండ్ బేరింగ్ ద క్రాస్. మనం ఊరికే ధరిస్తున్నామా, ఆ సిలువను భరిస్తున్నామా? మరి సిలువను భరిస్తున్నామా ప్రశ్న వేసుకోవాలి. ఆదివారం చర్చికి క్రమంగా వచ్చేవారు క్రైస్తవులుగా కనబడేవారిగా ఉంటారు. కొందరు అన్యులతో వాళ్ళతో కూడా కనిపిస్తూనే ఉంటారు. అన్యులుగానే ఆచారాలు చేస్తూనే ఉంటారు. ప్రతి క్రియ మాట వెనుక మన హృదయాలోచన క్రీస్తు తప్పకుండా గ్రహిస్తాడు. తీతుకు పత్రిక 1:16లో దేవుని ఎరుగుదుమని చెప్పుకుంటారు, వారి క్రియలు ఎరగనట్టుగానే ఉంటాయట. ఉదాహరణగా ప్రధాన యాజకుడని ఏలి కుమారుడు ఎలా ఉన్నారు? మరి తండ్రి పెద్ద యాజకుడే, కానీ కొడుకు సత్ప్రవర్తన లేదు. 1 సమూయేలు 2:12లో ఉంది. యెహోవాకు ఎరగని వారే దుర్మార్గులుగా ఉన్నారు. వారి వృత్తి యాజక వృత్తంలోనే వారు కానీ దేవుని గురించి ప్రసంగాలు చేస్తారు, క్రియల్లో మాత్రం ఎరగనట్టుగా ఉంటారు. రోమా 10:12లో లోక మర్యాద అనుసరించకూడదు అని మరి వాక్యం చెప్తూ ఉంది. తర్వాత మన జీవితం ఎట్లుంది? క్రీస్తు కంటే ఎక్కువగా దేవుని ప్రేమిస్తున్నామా? తర్వాత వరల్డ్లీ క్రిస్టియన్స్గా లోకం ఇచ్చే మేళను ప్రేమిస్తూ ఉన్నామా? తీతుకు 1:16లో వారి దేవుని ఎరుగుతామని చెప్పుకుందరు కానీ వారి అసహ్యులు అవిధేయులుగా ఉండి ప్రతి సత్కారం విషయమే భ్రష్టులై ఉండి తమ క్రియల వలన ఆయన ఎరుగుమన్నట్టుంటారు. నేను ఈ స్థితిలో ఉన్నాను, నేను ఎలా మారగలను అని మనం స్వపరీక్ష చేసుకునే అవసరం ఉంది. 1 యోహాను మరి 2:15లో ఈ లోకంలో ఉన్న వాటిని నేను ప్రేమించద్దు. మరి ఎవరైనా సరే లోకం ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వారిలో ఉండదు. నోట మాట క్రైస్తవుడివా, దేవుని ప్రేమించే క్రైస్తవుడివా? ఆలోచించుకుందాం. మత్తయి 6:24లో ఎవడైనా ఇద్దరికి యజమానులకు దాసుడిగా ఉండకూడదు. ఒకరు ద్వేషిస్తే ఒకరు ప్రేమిస్తాడు. మీరు దేవుని యొక్క సిరికి మరి లోకానికిని మరి దేవునికిని సిరికిని దాసులుగా ఉండలేరు. అది మనం గుర్తుంచుకోవాలి. తర్వాత యవనంలో మరి పెళ్లి హిందూ స్త్రీని పెళ్లి చేసేసుకుని నేను క్రైస్తవురాలుగా మార్చేసుకుంటాను అని ఎలా ఎలా ఎవరిని పడితే వాళ్ళని పెళ్లి చేసేసుకుని తర్వాత ఎంతో దుఃఖంతో పరితపించే కుటుంబాలు ఎంతో చూస్తున్నాం. జాగ్రత్త పడాలి. విశ్వాసనే వివాహం అంటూ చాలా శ్రేష్టం. ఇబ్బందుల్లో పడతాం, మారుమనసు కావాలని చాలా తర్వాత ఏడుస్తాం. వారి కొందరు కడిపేవారికి దేవుడు అనే వాక్యం ఉంది. ఫిలిప్పీ 3:19. మరి
వారి నాశనమే వారికి అంతము. వారి కడుపు అంటే కోరికలనమాట. అది దేవుడుగా ఉండకూడదు. మరి బలపరుచుకోవాలి. లోతు ఆత్మీయంగానే ఉన్నాడు కానీ భార్యలో ఆత్మీయత లేదు. దేవుడు ఎంత ప్రేమించాడంటే అబ్రాహామును బట్టి ఇద్దరు దూతలను పంపించాడు. ఉట్టి చేతులతోనే మరి వాళ్ళు చెయ్యి పట్టుకొని ఈడ్చుకొని బయటికి తీసుకొచ్చారు. అగ్నిగంధకాల్లో బలి కాకుండా లోతుని. భార్య మాత్రం వెనక్కి తిరిగి భూస్వామ్యం అయిపోయింది కదా! బ బ బ వాక్యానుసారంగా జీవిస్తూ భర్త భార్యను కూడా భక్తిలో నడిపించాలి. అందుకే కుటుంబ ప్రార్థన చాలా అవసరం. బిడ్డలు తల్లిని చేసేసుకుంటాం. భర్తనేమో ఆఫీస్‌లో ఉన్నాడు అని చెప్పి తప్పించుకుంటారు. అలా కాదు. భర్తలు 10 నిమిషాలైనా కుటుంబం క్షేమం కోసం ప్రార్థించిన ద ఫ్యామిలీ దట్ ప్రేస్ టుగెదర్ స్టేస్ టుగెదర్ అంటారు. లోతు భార్య మరి మొక్కలైపోయింది. బ్రతిమలాడి ప్రార్థనలో ఏకీవించడం చాలా చాలా చేసుంటాడు పాపం. మరి మరి దేమా ఈ లోకాన్ని స్నేహించాడని పౌలు పత్రికలో చెప్తాడు. 2 తిమోతి 4:10 లోకాన్ని ప్రేమిస్తే ఈ లోక జ్ఞానం పనికిరాదు. సొలొమోనుకు ఐశ్వర్యం ఇచ్చాడు. మరి ఎలా పరిపాలించాలి జ్ఞానం ఇమ్మంటే ఐశ్వర్యం కూడా ఇచ్చాడు. స్త్రీలను కొనుక్కున్నాడు. మరి తర్వాత ఆ డబ్బుతోటి భోగభాగ్యాలు వాటిని ఆశించి తన యొక్క కనీసం హెబ్రీ 11లో తను విశ్వాస వీరుల పట్టికలో సొలొమోన్ లేడు. తండ్రి కనీసం సంసోన్ ఉన్నాడు పశ్చాత్తాపడినందుకు. కాబట్టి జాగ్రత్త పడాలి మన జీవితాలు. తర్వాత మత్తయి 19:21లో మరి ధనవంతులు మరి గద్దింపుకు లోపడ లేకుండా ఉంటారు వాళ్ళు. గద్దింపుకు లోపడటం చాలా అవసరం. 1 రాజులు 14:4లో లోకాశలకు అమ్ముడు పోకూడదు. వేర్ ఆర్ యూ, వాట్ ఆర్ యూ, హౌ ఆర్ యూ ఇన్ క్రైస్ట్ అని ప్రశ్నించుకుంటూ ఉండాలి. క్రీస్తులో చురుగ్గా ఉన్నావా? లౌదకీయ సంఘం వారు చాలా ధనవంతులు. అదేకైనా దేవుడు దృష్టిలో ఎలా ఉన్నాడంటే దౌర్భాగ్యుడవు, దిగంబరుడవు అనే ఆ సంఘం గురించి మాట్లాడాడు కదా ప్రకటన 3:17లో. మరి మరి దిగంబరుడవు, గుడ్డివాడవు అని ఎరుగక ధనవంతుడు అని ఏమి కొదవలేని వాడవని తలుస్తున్నావా? అలాంటి తలంపులో గర్వపడుతూ ఉంటే ఒక్కసారి మనం పశ్చాత్తాపంగా దేవుని వైపు తిరుగుతాం. దేవుల్లో నిజమైన ఆశీర్వాదం ఏంటంటే మరి పాపం నుండి ఎంతగా విడుదల పొందుతామో అదే మనకు దీవెనకరంగా మనకు అనిపిస్తుంది. మరి పేరుకు క్రైస్తవ్యం కానీ లౌక్యం రానేయకూడదు. ఇది మొదటి రకము క్రైస్తవులు. నామకార్థ లోకస్తు క్రైస్తవులు. నా స్టెప్ నుంచి మనం మరొక మెట్టుకు ఎలా రావాలంటే సీక్రెట్ క్రిస్టియన్స్గా ఉంటారు కొందరు. రహస్య క్రైస్తవులు రెండవ రకం. రహస్య క్రైస్తవులు ఎలాగుంటారంటే రక్షణ కార్యం సంపూర్ణం కాదు. దానికి 2 మెట్లు ఉంటాయి. హృదయంలో విశ్వసించాలి. రెండో మాట ఏంటంటే నోటితో ఒప్పుకోవాలి. ముందు గుండెల్లోనే ఆ విశ్వాసం రావాలి. తర్వాత నోటితో ఒప్పుకోవాలి. రోమా 10:9లో అదేమనగా ఏసే ప్రభు అని నోటితో ఒప్పుకోవాలి. హృదయంతో మరి మరి నమ్ముకోవాలి. నోటితో ఒప్పుకోవాలి, హృదయంతో నమ్ముకోవాలి. యోహాను 12:42లో ఆయన అధికారులు అనేకులు కూడా ఆయన ఎందు విశ్వాసం ఉంచిరి, కానీ సమాజం నుండి వెలివేయబడుతురేమోనని పరిచయులకు భయపడి వాళ్ళు ఒప్పుకోలేదు. తర్వాత వారు భయపడ్డారు. పేతురు కూడా భయపడిపోయాడు కదా. అసలు సిలువ దగ్గర ఎవరున్నారు? యోహాన్ తప్ప. పేతురు కూడా భయపడు క్రీస్తు నిరందని బొంకాడు కదా. నికోదేము కూడా రాత్రి సమయంలోనే సమాజానికి భయపడి క్రీస్తు దగ్గరకు వచ్చాడు. అరిమత్తయి కూడా చాలా కాలం భయపడే ఉన్నాడు, కానీ చివరకు తెగించాడు. పిలాతు దగ్గర క్రీస్తు శరీరాన్ని అడిగి తన సొంత సమాధిలో పాతిపెట్టే ధైర్యంగా మరి ఎంతో మంచి త్యాగం చూపించాడు. అది మరి ఈ రకంగా మరి పౌలు కూడా మరి స్వస్థపరిచినటువంటి మరి క్రీస్తు కూడా తన జీవిత సమయం పౌలు పేతురు నిజంగా మంచి సేవ చేశారు. అయితే క్రీస్తు బ్రతికుండగా పుట్టి గుడ్డివాడిని స్వస్థపరిస్తే తల్లిదండ్రులు అనే వాళ్ళందరూ పరిశీలన శాస్త్రాలు అడుగుతూ ఉంటారు. మరి ఎవరు చేశారు, ఏంటి, ఎట్లా వచ్చింది నీ కళ్ళు అంటే వయసు వచ్చిన వాడని తల్లిదండ్రులు అడుగుతారు. వాళ్ళు వయసు వచ్చిన వాడు వారిని అడగండి అని తప్పించేసుకుంటారు. ధైర్యం లేదు వాళ్ళకి. ఆ ధైర్యంగా చెప్పలేకపోయారు. తర్వాత యోహాను 9:22 గుడ్డివాడు బాగుపడ్డాక వారి తల్లిదండ్రులు యూదులకు భయపడిపోయారు. అలాగ చెప్పారు. అందుకని క్రీస్తు మరి ఎవరైనా ఒప్పుకుంటే వారి సమాజం నాకు దూరంగా ఉండి వెలివేస్తారని మరి అంతకుముందు వారు భయపడిపోయి నిర్ణయించుకున్నారు. యూదులకు భయపడిపోయి తల్లిదండ్రులు గమనిస్తున్నాం. పిలాతు కూడా నీతి న్యాయాలకు తీర్పు చెప్పడానికి భయపడిపోయాడు. వాళ్ళ భార్య అప్పుడు చేతులు కడుక్కొని తప్పించుకున్నాడు.
మత్తయి 10:32లో మనుషుల ఎదుట ఒప్పుకుంటే ఆయన దేవుడు అక్కడ ఒప్పుకుంటాడు పరలోకంలో అన్నాడు. నిత్య జీవం ఇస్తా అన్నాడు. 50% దేవుని వైపు ఉంటూ 50% లోకం వైపు ఉంటూ భయంతో బతికే క్రైస్తవులుగా మనం ఈ రకంగా ఉండకూడదు. ఎవడైనా క్రీస్తువాడైతే 1 పేతురు 4:14 క్రీస్తు నిమిత్తం నింద పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచున్నాడు కనుక మీరు ధన్యులు. కాబట్టి మీరు దేవుని గురించి ధైర్యంగా ఒప్పుకునే అనుభవం కలిగి ఉండాలి. తర్వాత 16వ వచనంలో కూడా ఉంది. ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధ అనుభవిస్తే సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచాలి. ఒక ఆయనంట ఆఫీస్‌లో పి. రాజు అని ఉందంట. ఏంటి పి అంటే ఏంటి అంటే నసుకుతాడంట. ఆ పక్క నుండి పాల్ అంటే ఆ మాట అంటానికి అక్కడ అందరి ముందు విలువ ఉంటదంట. పాల్ అని చెప్తే ఇక్కడ అమ్మో క్రిస్టియన్ అంటే ఇక్కడ హిందువులందరి మధ్య విలువ లేదంటారంట. ఆళ్ళ నాన్నేమో పౌలులాగా బతకాలని పౌలు పేరు పెట్టుకున్నాడు. ఎలా ఉంటారు. అలాగా మరి రహస్య క్రైస్తవులుగా ఉండకుండా ధైర్యంగా క్రీస్తును ఒప్పుకుంటూ మనం చేయాలి. మూడవదిగా లోకానుసారమైన క్రైస్తవులు మొదటివారు, తర్వాత రహస్య క్రైస్తవులు, తర్వాత రకము సాక్ష్యం ఇచ్చు క్రైస్తవులుగా, విట్నెసింగ్ క్రిస్టియన్స్. సాక్ష్యం ఇచ్చు క్రైస్తవులుగా మారాలి మనం. 50 నుంచి 100 వరకు క్రైస్తవులుగా మారాలి. సంపూర్ణంగా రక్షించబడిన వారే. ఆ రకంగా సంపూర్ణంగా సువార్త అంగీకరించిన వాళ్ళే దేవుని కొరకు సిగ్గుపడిన వాడిని కాదు అనే మాట ఉంది. రోమా 1:16లో ఆ సిగ్గుపడేవారు గాని భయపడేవారు గాని ఉండకూడదు. నీతిమంతులకి కోసం ఆనందమును దేవుడు విత్తువాడు. దేవుడు నీతిమంతుల కోసం అట వెలుగు ఆనందము విత్తుతాడట. అది ఎంత ఫలితాన్ని ఇస్తుంది చెప్పండి. ఒక గింజ అయితేనే బోల్డు ఫలిస్తుంది. ఇది దేవుడే విత్తాడంటే మనలో ఎంత ఆశ్చర్యకరమైన దీవెన మనకుంటుందో గుర్తుపెట్టుకుందాం. తర్వాత మరి పేతురు, నికోదేము, అరిమతయి వీళ్ళందరూ కూడా భయపడినోళ్ళే కానీ సమయం వచ్చినప్పుడు దేవుని కొరకు ధైర్యంగా నిలబడ్డారు. సాక్షిగా రూపొందించారు. మనం కూడా ఒకప్పుడు పిరికివారం ఉంటే ఉన్నాం. కానీ ప్రభువుని ఆశ్రయించి ఆయన శక్తిని ఎరిగి బలమైన విశ్వాసులుగా మారాలి మనం. పేతురు గొప్ప సాక్షిగా మారాడు. చనిపోవటం కూడా భయపడలేదు. తలగ్రిందులుగా సిలువ వేయమన్నాడు కూడా. తర్వాత మరి ఇటీవల మనం న్యూస్‌లో చూసాం జెమిమా. ఆవిడ ఎంత మరి ఆస్ట్రేలియా ఆటలో ఎంత చక్కగా తను ఆ ఆట ఆడి 127 పరుగులు తీసి తను వెంటనే గెలిసిగానే మోకరించింది. తను ఎంతో గొప్ప సాక్ష్యం ఇచ్చింది. క్రీస్తే నాకు జయమిచ్చాడని చెప్తే వాళ్ళ నాన్న మతం మార్పిడి అని చెప్పేసి వాళ్ళు విమర్శించారు. ఆ రకంగా చెప్పటం అందరూ ఇష్టపడలేదు. కానీ తను ధైర్యంగా ప్రభువుని నమ్మిన క్రీస్తుని సాక్ష్యం ఇచ్చింది. సిగ్గుపడలేదు. మరి ఇండియా గెలవాలనే ప్రొఫెసీ కూడా పొందుకొని తన జెండా ఎగరేసి ఇండియాకి మంచి పేరు తెచ్చింది. ముఖ్యంగా దేవునికి పేరు తెచ్చింది. క్రైస్తవ సమాజానికి ఎంతో గర్వకారణంగా నిలబడింది. తర్వాత నాతో నేను మరి మరి నిజంగానే నిర్గమాకాండం 14:14లో తను సాక్ష్యంలో బయోడేటాలో చెప్పినప్పుడు నాతో నేను మాట్లాడుకున్నాను. కానీ నా పక్షంగా నిర్గమాకాండం 14:14లో యెహోవాయే నా పక్షంగా యుద్ధం చేస్తాడు. ఊరుకుండి చూడండి అని చెప్పిన వాక్యం నేను నమ్మానని చెప్పింది. ఎంత చక్కటి సాక్ష్యం అండి. అది క్రైస్తవుడు ఇలా ఉండాలని కోరుకుంటాడు ప్రభు. రహస్య క్రైస్తవుడు అందు అందు అలా ఉండిపోకూడదు. క్రైస్తవులు సాక్షులుగా ఉండాలి. దేవునిలో గుర్తింపు పొందాలి. మరి సిగ్గు, భయము వదులుకోవాలి. ధైర్యంగా సాక్షులుగా జీవించాలి. సాక్షులుగా ఉండటమే క్రైస్తవ కర్తవ్యము. రోహిత్ శర్మ భారతీయుడిగా జెండా ఎత్తింది ఆవిడ జీవమ్మ అని చెప్పి తను సాక్ష్యం ఇచ్చాడు. ఆ మాట్లాడిన మాటలు బట్టి యేసే దయవల్ల విజయం అని ఒప్పుకున్నాడు అనేది నిజంగా అందరికీ సాక్ష్యం. ఎన్నో కోట్ల మంది గమనించారు. దానియేలు కూడా శాసనం తెలిసి కూడా కిటికీ వైపు చూస్తూ ప్రార్థించాడు. ఆట మరి ఇంకొక ఆటగాడు కూడా ఎంతో గొప్ప ప్రగతి సాధించిన వాడు ఒక ఆదివారం కూడా ఆడాలి అని చెప్పేసి పోటీ పెడితే నేను ఆదివారం పరిశుద్ధ స్థలానికి వెళ్ళాలి, విశ్రాంతి దినము నేను ఘనంగా ఆచరించాలి, నేను రాను ఆడను అని చెప్పాడంట. అయితే ఆ ఆట పోగొట్టుకున్నాడు. అప్పుడు అందరూ పేపర్లలో ఎంత ద్రోహి నువ్వు, ఎంత మొదట్లో అంత మంచి గెలుపు పొంది అంత ప్రశంసలు పొంది ఇది ఎందుకు నువ్వు రాలేదని చెప్పి తనని చాలా అవమానపరుస్తారట. కానీ తర్వాత 400 మీటర్ల పరుగు పందెంలో అవకాశం దొరికి వెళ్ళిన తర్వాత అసలు తనకి అంత కెపాసిటీ లేదంట అంత దూరం పరిగెత్తడం. అయినా సరే దాంట్లో పరిగెత్తా అని చెప్పి దేవుడు ప్రేరేపించగా అది 200 మీటర్ల వరకు పరిగెత్తే శక్తి ఉందట. తర్వాత 200 మీటర్ల పరిగెత్తలేని అసహాయుడైనప్పటికీ అప్పుడు అన్నాడట 400 మీటర్ల పరిగెత్తడానికి నాకు శక్తి లేకపోయినా
200 నా నా శక్తితో పరిగెత్తాను. మిగిలిన 200 నేను గోల్డ్ మెడల్ పొందడానికి ప్రభువే నా పక్షంగా పరిగెత్తి నాకు విజయం ఇచ్చాడని సాక్ష్యం ఇచ్చాడు. నిజంగా వీళ్ళ ఆటగాళ్ళు కూడా ఎంత చక్కగా దే సమయం వచ్చినప్పుడు ఆదివారం దేవుణ్ణి గౌరవించి బహిరంగ సాక్షిగా ఉండటం మనకు గర్వకారణం. హృదయంలో విశ్వసించి తర్వాత నోటితో ఒప్పుకొని తర్వాత రకం నాలుగో రకం ఎవరంటే హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకొని క్రియలతో కూడిన జీవితం జీవించే క్రైస్తవులు. యాకోబు 1:22లో మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించేవారే ఉండడి. వాక్య ప్రకారము మనం ప్రవర్తించే వారిగా ఉండాలి. వాక్య ప్రకారము ప్రవర్తించే క్రైస్తవులు క్రియాత్మక క్రైస్తవులు. ఇంత ఇక్కడ చాలా చక్కటి ఉదాహరణ చెప్పారండి. క్రీస్తే అసలు మంచి ఉదాహరణ చెప్పారు. ఈ ఈ విశ్వాసి ఈ యూట్యూబ్లో నాకు నేను సేకరించిన అనుభవంలో మరింత సుందరమైన కంపారిజన్ ఇచ్చాడు. మంచి సమరయుడు క్రీస్తు ఉపమానం చెప్పి నీ పొరుగువాడు ఎవడని చక్కటి ప్రబోధం చేసిన టైంలో ఆ యాజకులు, లేవీయులు, మరి మంచి సమరయుడు ముగ్గురున్నారు కదా. ఆ యాజకుడేమో ప్రసంగికుడిగా కనబడతాడు, కన్ఫెసింగ్ క్రిస్టియన్. లేవీయుడేమో హృదయంలో విశ్వసించేవాడుగా కనబడతాడు, సీక్రెట్ క్రిస్టియన్. మరి తర్వాత మంచి సమరయుడేమో క్రియాత్మకంగా జీవించే క్రైస్తవుడు. తర్వాత బాటసారి మరి పడి ఉంటే వీళ్ళ వీళ్ళ యాజకుడు లేవీలు తప్పించుకున్నారు. ఈ 2 అనుభవాలు కన్ఫెసింగ్ క్రిస్టియన్ గాను మరి సీక్రెట్ క్రిస్టియన్ గాను కలిపి ప్రసంగికుడు గాను మరి హృదయంలో విశ్వసించేవాడిగా ఉన్న అనుభవాలు 2 కలబోసి మంచి సమరయుడు తన క్రియాత్మక క్రైస్తవుడిగా నిరూపించుకున్నాడు. అది క్రియల ద్వారా క్రియలు చూపే క్రైస్తవుడిగా ఉన్నాడు. మరి ఆ రకంగా మరి విశ్వసించి ప్రసంగం కలిపి మరి చూపించారు. కొన్నేళ్ళు కూడా ధర్మకార్యాలు దేవుని చేరే అని నిరూపించుకున్నాడు. డోర్కా స్త్రీ కూడా చనిపోయి పేతురు ప్రార్థన ద్వారా లేపబడినప్పుడు విశ్వాసంతో పాటు క్రియలు చూపించి క్రీస్తు ప్రేమను చూపించిందని సాక్ష్యం ఇచ్చారు. మరి ఈ రకంగా 4వ రకం క్రియల రూపకంగా దేవుని ఎరిగేటువంటి క్రైస్తవులు. ఇప్పుడు 4 రకాలైన క్రైస్తవులు చూసాము మనము. ఇప్పుడు 5వ రకము క్రీస్తు రూపంలోకి మార్చబడిన క్రైస్తవులు. 5వ రకం ఈ పరలోకంలో అప్పుడే గనులు కాగలం. పౌలు నన్ను చూసి మీరు నేర్చుకోండి, నేను క్రీస్తుని నేర్చుకుంటున్నానని చాలా ధైర్యంగా చెప్పగలిగాడు. మరి గురి ఎద్దుకే పెరుగుతున్నాను, నాకు దాచిపెట్టిన కిరీటాలు ఉన్నాయని కూడా చెప్పాడు. ఆయనకు క్రీస్తు పోలు నడుచుకున్న అనుభవం ఏమనంటే ఇంత ధైర్యంగా చెప్పిన మాట 1 కొరింథీ 11:1. నేను క్రీస్తు పోలు నడుచుకున్న ప్రకారము నన్ను పోలు మీరు నడుచుకోండి. గలతీ 2:20లో ఇక జీవించేవాడు నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నాడని చాలా ధైర్యంగా చెప్పగలిగాడు. 4వ రకం 5వ రకం తేడా ఏంటి? క్రియల ద్వారా చూపించే వరకు ఆగిపోలేదు, క్రీస్తు స్వరూపంలోకి మార్చబడాలి. వాళ్ళు ఎలా ఉన్నారంటే మరి చంద్రుడు కాంతి తక్కువ, సూర్యుడి కాంతి ఎక్కువ. 4వ రకం వాళ్ళు చంద్రుడైతే 5వ రకం వాళ్ళకు నీతి సూర్యుడైన క్రీస్తుని పోలి జీవించేవాళ్ళు, క్రీస్తుని కలిగిన వారు, ఆయనతో నింపబడిన వారు, ఆయనలో నివసించే అనుభవం పొందిన వారు, మరి క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు కలిగిన వారు. ఫిలిప్పీ 2:5లో ఉంటుంది. కాబట్టి ఇక్కడ చాలా ముగింపులో చక్కటి అనుభవం ద్వారా ముగించారండి. క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు అంటే క్రీస్తు స్వరూపం పొందాలంటే కొన్ని లక్షణాలు ఉన్నాయి. 1 తగ్గింపు, క్రీస్తు వలె తగ్గించుకోవాలి, ఫిలిప్పీ 2:5. తర్వాత క్రీస్తు వలె ప్రేమించాలి, యోహాను 13:34. ప్రేమ ఒకరినొకరు ప్రేమిస్తుంది. తర్వాత క్రీస్తు వంటి ప్రార్థనా జీవితం కావాలి, మత్తయి 14:23. క్రీస్తు వంటి క్షమించే గుణం కావాలి, మత్తయి 13:14. లూకా 23:34 సిలువలో చెప్పిన మాట. క్రీస్తు వంటి పరిశుద్ధత కావాలి, 1 పేతురు 2:22. పాపము చేయలేదు, ఏ కపటము లేదు. తర్వాత భయపడక రక్షణ సువార్త ప్రకటించాడు, భయపడక సమాజ మందిరంలో. మరి యోహాను 7:35, 25, 26. యెరూషలేము కొందరు చంప వెతికారప్పుడు ఈయన కాడ ధైర్యంగా ఆయన మాట్లాడారు. ఈ 6 లక్షణాలు క్రీస్తుకి ఎలా ఉన్నాయో మనకు కూడా ఆ క్రీస్తు స్వరూపంలోకి రావాలంటే ఈ అనుభవాలు కావాలి. ఫిలిప్పీ 2:6-7లో శిలువ మరణం పొందినంతగా దాసుని స్వరూపం ధరించుకొని ఆయన ఈ తగ్గించుకున్న అనుభవాలు పౌలు సమంగా ఆయన లక్షణాలు ఆయనలో పుడికి పుచ్చుకున్నాయి. ఆయన గలతీ 4:19 నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము
మీ యందు దేవుడు ఏర్పరిచే వరకు నాకు ప్రసవ వేదన కలుగుతుంది అన్నాడు. అంటే ఆయన స్వరూపం రావాలని ఆయన పొందుకొని, మనలో కూడా రావాలని ఆయన కోరుకున్నాడు. కాబట్టి క్రీస్తు వలె మనం జీవిద్దాం. మరి మరి 5 రకాల వాళ్ళని మళ్ళొకసారి జ్ఞాపకం చేసుకుందాం. లోక సంబంధమైన క్రైస్తవులు, రహస్య క్రైస్తవులు, సాక్షులైన క్రైస్తవులు, క్రియారూపంగా జీవించే క్రైస్తవులు, క్రీస్తుని రూపంలోకి మార్చబడిన క్రైస్తవులు. ఈ రకంగా 5 రకాల క్రైస్తవుల్లో మనం ఏ స్థితిలో ఉన్నామో స్వపరీక్ష చేసుకుందామా? చేసుకుంటూ క్రీస్తును పోలి జీవిస్తూ నిత్యత్వంలో మరి జీవ గ్రంథంలో పేరుండి ధైర్యంగా మరి దేవునితో సహవాసం చేయడానికి మనం ఈ లోకంలోనే సిద్ధపడదాం. ఇటువంటి జ్ఞానం గల సందేశాలను మనం అందుకుని మరి మన జీవితాల్ని మరి రూపాంతరం పొందిన వారమై ప్రభువులో జీవిద్దాం. ఆయనలో సాగిపోదాం. అటు కృప మనందరికీ ప్రభు అనుగ్రహించుగాక. ఆమేన్.